ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సీజన్గా 2026 నిలిచింది. ఈసారి టీవీ, డిజిటల్ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఈ లీగ్ను వీక్షించినట్లు టోర్నీ అధికారిక ప్రసారకర్త అయిన జియో హాట్స్టార్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7% ఎక్కువ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చిన మ్యాచ్ గాను గుర్తింపు పొందింది. నిజానికి ఐపీఎల్ 2026 సీజన్ మ్యాచ్లపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఏ స్టేడియం చూసినా నిండుగా కనిపించింది. హైదరాబాద్ లో అయితే మ్యాచ్ టికెట్లు దొరకడం కష్టమైపోయింది. దేశంలో ఎక్కడ మ్యాచ్లు జరిగినా ఫ్యాన్స్ పోటెత్తారు. టీవీలు, సెల్ ఫోన్లలో మ్యాచ్లు వీక్షించిన వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో వీక్షణల్లో ఈ సీజన్ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ను టీవీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో కలిపి మొత్తం 120 కోట్ల మంది వీక్షించినట్లు జియో హాట్స్టార్ తెలిపింది. ఇది గత సీజన్ కంటే 7% అధికం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సైతం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్సీబీ వరుసగా 2వ టైటిల్ గెలిచిన ఈ పోరును వేర్వేరు స్క్రీన్లపై కలిపి ఏకంగా 40 కోట్ల మంది చూశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మంది వీక్షించిన మ్యాచ్ ఇదే. డిజిటల్ స్క్రీన్ల పరంగా గణనీయమైన వృద్ధి నమోదైంది. కనెక్టెడ్ టీవీ వినియోగం 22% పెరిగింది. ఇదే సమయంలో డిజిటల్ వీడియో వ్యూస్ సైతం 25 బిలియన్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 8% ఎక్కువ. అంతేకాకుండా డిజిటల్ వేదికలపై ప్రాంతీయ భాషా కంటెంట్ వ్యూస్ టైం వాటా 33% పెరిగినట్లు జియో హాట్స్టార్ వెల్లడించింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆద్యంతం సత్తా చాటిన ఆర్సీబీ క్వాలిఫైయర్ 1లో గుజరాత్ ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో మరోసారి ఆ జట్టును ఓడించి వరుసగా 2వ ఐపీఎల్ టైటిల్ సాధించింది.